ఉంటుంది. పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మల్లాంలో గత ఏప్రిల్ నెలలో ఒక సాంఘిక బహిష్కరణ జరిగింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్ ని కాపు కమ్యూనిటీ వెలివేయటం జరిగింది. దాని మీద ఎలాంటి చర్యలు జరగలేదు. 6 నెలలు తిరక్క ముందే నవంబర్ నెలలో ఉప్పాడ కొత్తపల్లి మండలం ఎండపల్లిలో హై స్కూల్లో జాతి వివక్ష, ఒక గుడి లాంటి బడిలో ముక్కుపచ్చలారని పిల్లలపై జాతి వివక్ష చూపించటం, వారిని అణిచివేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, వారి తల్లిదండ్రులు చేసేటువంటి వృత్తులను చులకనగా కించపరుస్తూ పచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నాడు మా ఇంగ్లీష్ టీచర్ శ్రీనుబాబు అని పిల్లలు చెప్తూ ఉన్నారు. జరిగిన విషయాన్ని జరిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా వీళ్ళని అవమానించారు, వివక్షకు గురి చేశారు అనేది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మా ఊరు ఎండపల్లి. నేను ఇలా జడ్బిహెచ్ఎస్ స్కూల్ ఎండపల్లిలో చదువుతున్నాను. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా రోల్ నెంబర్ 1. అయితే చంసారు కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు. ఏంటంటే కుర్రోళ్ళు ఎస్సీ పేట ఏం బేకలేరు, మాల జాతి ఏం బేకలేరు అంటున్నారు. అయితే శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఎస్ఓలు ఏం కాదు, మీరు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, ఎస్ఓలు అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అంటున్నారు. మాకు ఈ 2 చంసార్లు వద్దు, మాకు మేము ఈ స్కూల్ కి రావాలనుకుంటలేదు అసలు. మరి సార్లు అన్నం వాళ్ళంచే కుర్రోళ్ళు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం. అలాగే ఈ 2 చంసార్లు తీసేవాలని మేము కోరుకుంటున్నాం. కులం పేరుతో తిడుతుంటే మీకు పౌరుషం లేదా? నాకు పౌరుషం ఉంది, నాకు కోపం వస్తుంది, మీకు కోపం రావటం లేదా అని ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్, అంటే ఆ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్కి ముందు మీకు పౌరుషం లేదా, పౌరుషం చచ్చిపోయిందా అని చెప్పి భావోద్వేగాలు రెచ్చగొట్టి ఉసిగొల్పి జనం యొక్క ఇమోషన్స్తో ఆడుకుని ఓట్లు వేయించుకుని ఈరోజు పదవిలోకి వచ్చి తన నియోజకవర్గంలో కేస్ ఆఫ్టర్ కేస్ సక్సెసివ్గా జరుగుతూ ఉంటే ఏమీ మాట్లాడటం లేదు. ఎస్సీ కులాల పేరు మీద తిట్టి, కులం పేరు మీద తిడుతుంటే మీకు పౌరుషం రాదా? నాకు వచ్చింది పౌరుషం, నాకు ఆవేదన వచ్చింది, నాకు కోపం వచ్చింది, మీకు రాదా? ఎందుకు రాదు? మీకు ఊరిగం చేస్తున్నారా వారికి? మీకు పౌరుషం రాదా? గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు, మీ పౌరుషం చచ్చిపోయిందా? మీలో ఉరకలై పారుతూ కొత్తలాడుతున్న రక్తం ఏమైపోయింది? మరుగుతున్న రక్తం ఏమైపోయింది? మీ బాంచందర కాల్మొక్త 15 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి అన్నందుకు కట్టుబడి మీ ఉరకలేసే రక్తానికి ఆనకట్టలు వేసుకున్నారా? పొంగుతున్నటువంటి ఉద్రేకాన్ని కట్టలు కట్టి ఆపుకుంటున్నారా? ఏమైపోయింది ఆ రోజు మాట్లాడిన ఆవేశం? ఈ రోజు ఆ స్కూల్ పిల్లలు మాట్లాడేటువంటి విషయాలు వింటుంటే వాళ్ళు చాలా స్పష్టంగా ఓసీ పిల్లలు, బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలని వివరంగా మాట్లాడుతున్నారు. అంటే చదువుకునేటువంటి వయసులో వాళ్ళు ఓసీలు, బీసీలు, ఎస్సీలని మాట్లాడేటువంటి భాషల్లోకి వెళ్ళే విధంగా ఉన్నటువంటి టీచర్స్ నేర్పిస్తూ ఉన్నారు అని అంటే ఈ రకమైనటువంటి తేడాలు, ఈ రకమైనటువంటి విద్వేషం ఇదా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులుగా ఆ శ్రీనుబాబు గారు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ పిల్లలకు నేర్పించేది? జ్ఞానం కోసం స్కూల్కి వస్తే మీరు ధర్మం, సన్మార్గం, సమానత్వం నేర్పించాల్సింది పోయి వివక్ష, విద్వేషం వాళ్ళలో నేర్పిస్తున్నారా? విష బీజాలు మీరు నాటుతున్నారా? ఈ బీజాలు పెరిగి పెద్దయి రేపు ఈ సమాజం మీద వారికి ఏ రకమైనటువంటి కసి ఏర్పడుతుంది? ఈరోజు ప్రాణాలైనా వదిలేస్తాం అని ప్రాణాలు లెక్క చేయకుండా నక్సలైట్లుగా, టెర్రరిస్టులుగా చేరిపోతున్నారంటే వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం, అవమానం, అణిచివేత, అభాగ్యం, వివక్ష కారణాలు కాదా ప్రాణాలు కూడా వదిలేసుకోవడానికి సిద్ధపడుతున్నారంటే? కేవలం మనం అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్గా చూస్తున్నాం. ఎందుకు నక్సలిజం పెరుగుతుంది? ఎందుకు యూత్ ఈరోజు ప్రాణం పోతుందని తెలిసినా కూడా ఒక నక్సలైట్గా, ఒక టెర్రరిస్ట్గా చేరుతున్నారు? ఈ రకంగా స్కూల్స్లో మీరు విద్వేషం రగిలిస్తూ, వివక్ష చూపిస్తూ, ద్వేషం అనేటువంటి బీజాలు నాటడం వల్లే కదా ఇది జరుగుతున్నది. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం. అంటే తల్లిదండ్రులు, దేవుడుతో పాటు గురువుని కూడా మనం చూస్తాం. మరి అలాంటి దైవం లాంటి స్థానంలో ఉన్నటువంటి గురువు ఏమి నేర్పించాలి పిల్లలకి? ఎదిగేటువంటి పిల్లలకి ఏం నేర్పించాలి? మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అనే సామెత ఉంది. అంటే ఒక గొడ్డు తప్పు దారిలో వెళ్తుంటే ఒక దెబ్బ కొడితే సరైన దారిలోకి వస్తుందని అర్థం. అలాంటిది మరి తెలిసి తప్పు చేసేటువంటి టీచర్, మంచి చెడులు ప్రబోధించేటువంటి ఉపాధ్యాయుడిని తప్పు చేస్తే ఏం చేయాలి? ఏ విధమైనటువంటి శిక్ష వేయాలి? ట్రాన్స్ఫర్ చేస్తే శిక్షించినట్ట? మంచి చెడులు నేర్పించాల్సింది టీచర్, రాజ్యాంగ విలువలను నేర్పించాల్సింది టీచర్. పిల్లలంటే ఎవరు? పిల్లలంటే
మొలకెత్తేటువంటి విత్తనాలు, పుష్పించేటువంటి మొగ్గలు, వికసించేటువంటి పువ్వులు, చిగురించేటువంటి ఆశలు. అలాంటి వారికి మనం ఏం నేర్పించాలి, ఏం నేర్పిస్తున్నాం? పైగా వాళ్ళు ఆ స్కూల్లో ఏం జరిగింది అనేది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. జరిగిన విషయాలే చెప్తున్నారు తప్ప ఎలాంటి పార్టీల గురించి కానీ రాజకీయం గురించి కానీ మాట్లాడలేదు. కానీ కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అక్కడికి వెళ్ళి ఇది రాజకీయం చేశారు అని జరిగినటువంటి తప్పుని కప్పిపుచ్చడానికి, హషప్ చేయడానికి రాజకీయం అనేటువంటి కోణాన్ని తీసుకుని వచ్చారు. అదే ఈ గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయం, పిల్లల విషయాలు రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. మిస్టర్ పవన్ కళ్యాణ్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఐఎమ్ ఎలిజింగ్ మిస్టర్ పవన్ కళ్యాణ్, యూ ఫెయిల్డ్ మోరలీ, యూ ఫెయిల్డ్ ఎథికల్లీ, యూ ఫెయిల్డ్ ఇన్ అప్ కీపింగ్ యువర్ వర్డ్స్, యూ ఫెయిల్డ్ ఇన్ అప్హోల్డింగ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. మీరు మీ నియోజకవర్గంలో మొదటి ఉదంతం జరిగినప్పుడు మల్లాంకి వెళ్ళుంటే అక్కడ చనిపోయినటువంటి నీ జనసేన కార్యకర్తను పరామర్శించుంటే ఆ కాపుల్ని, ఎస్సీలని కూర్చోబెట్టి మాట్లాడి మనం మనుషులు, మనం అందరం సమానం, సమానత్వం మన 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 వేదం, సమానత్వం మన ఇజం అని గనక వాళ్ళకి చెప్పుండుంటే మళ్ళీ ఇంకొక సబ్జెక్టు, మళ్ళీ ఇంకొక అట్రాసిటీ, మళ్ళీ ఇంకొక జాతి వివక్ష పునరావృతం అయ్యుండేదా? ఆ రోజు మీరు చర్య తీసుకోలేదు, కనీసం పరామర్శించలేదు, కనీసం పిలిపించి మాట్లాడుకోలేదు, వాళ్ళని పిలిచి ఏం జరిగిందని అడగలేదు. మీ నియోజకవర్గంలో వాళ్ళ ఓట్లు వేయించుకుని గెలిచిన ఒక ప్రజాప్రతినిధిగా మీరు చేయాల్సిన కనీస ధర్మాన్ని కూడా మీరు పాటించలేదు. మీరు ఫెయిల్ అయ్యారు, మిజరబుల్గా ఫెయిల్ అయ్యారు. కాబట్టి మళ్ళీ మీ కాన్స్టిట్యుయెన్సీలోనే ఇది పునరావృతం అయ్యింది. ఎక్కడో ఏదో జరిగిన దానికి నేరుగా మీరు బాధ్యులని నేను చెప్పడం లేదు. ఎక్కడెక్కడో ఏవేవో జరుగుతుంటాయి. జరిగిన ప్రతి విషయానికి అక్కడున్న ఎమ్మెల్యే బాధ్యుడు, అక్కడున్న చీఫ్ మినిస్టర్ బాధ్యుడు అని అనడం లేదు. కానీ ఒకసారి ఒక విషయం జరిగినప్పుడు ఆ విషయం మీద మనం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు, మనం సమన్వయంతో వెళ్ళాలి అన్న సందేశం మీరు ఇచ్చారా? అలాంటి స్టేట్మెంట్ ఏమైనా మీరు ఇచ్చారా? కనీసం మనుషులందరూ సమానమే, ఒకరి మీద ఒకరు వివక్ష పాటించకూడదు, ఇలా దాడులు చేయకూడదు, ఇలా బహిష్కరణలు చేయకూడదు అని ఒక మెసేజ్ ఏమైనా జనానికి ఇచ్చారా, సమాజానికి ఇచ్చారా? మరి అందుకే పునరావృతం అవుతూ ఉన్నాయి. అందుకే మీరు ఫెయిల్ అయ్యారు, మీరు విఫలమయ్యారు. ఒక ప్రజాప్రతినిధిగా మీరు చేయాల్సినటువంటి రోల్, రెస్పాన్సిబిలిటీ మీరు చేయడం లేదు. పిల్లలు చెప్తున్నారు, మా తల్లిదండ్రులు చేసే వృత్తి గురించి అతను చులకనగా మాట్లాడుతున్నాడు, ఇళ్లలో పని చేసుకుంటుంది మీ అమ్మ. ఇలా మాట్లాడి ఈ రకమైనటువంటి అవమానం, ఇన్సల్ట్ చేసేటువంటి ఒక ఇంగ్లీష్ టీచర్, మరి అతను ఏమనాలి? అతను మనిషా, పశువా? అతను తినే తిండా, గడ్డ? ఎలా సమాజంలో మంచిని, రాజ్యాంగ విలువల్ని నేర్పించాల్సిన ఒక టీచర్ ఈ విధంగా ప్రవర్తిస్తే ఒక ట్రాన్స్ఫర్తో సరిపెట్టారు. అసలు అక్కడ జాతి వివక్ష అన్నదే జరగలేదు అని ఈ తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు రకరకాల వీడియోలు చేసి రకరకాలుగా దాన్ని పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు అక్కడ జాతి వివక్ష అన్న సబ్జెక్టే లేకపోతే, జరగకపోతే మరి ముగ్గురు టీచర్స్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? సురేష్ భూషణ్ అనేటువంటి హెడ్ మాస్టర్ని, అలాగే ప్రసాదరావు అనేటువంటి పీఈటీ టీచర్ని, ఈ శ్రీనిబాబు అనేటువంటి ఇంగ్లీష్ టీచర్ని, ముగ్గురిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది? వేణుగోపాల్ అనేటువంటి ఎంఈఓ పిల్లల్ని పిలిచి, రమ్య, వర్షిని అనే గర్ల్స్ని పిలిచి, మైనర్ గర్ల్స్ని పిలిచి భయపెట్టి బలవంతంగా ముందుగానే తయారు చేసినటువంటి స్టేట్మెంట్స్ మీద ఎందుకు సంతకం పెట్టుకోవాల్సి వచ్చింది? అఖిల్, సతీష్ వాళ్ళ పేరెంట్స్, ఆ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ తోటి ఎందుకు ముందుగా తయారు చేసిన స్టేట్మెంట్స్ మీద ఇక్కడ ఏం జరగలేదు అని రాసుకుని వచ్చి బ్లాంక్ ఫామ్స్ తెచ్చి అక్కడ పేర్లు నింపి ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చింది? ఇదంతా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏం జరగలేదని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎవరు రాజకీయం చేస్తున్నారు? ఇక్కడ తప్పు జరిగింది, తప్పు జరిగిన దానిపైన చర్యలు తీసుకోవడం మానేసి అసలు తప్పే జరగలేదని హషప్ చేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం, అక్కడటువంటి డిప్యూటీ సీఎం కానీ స్థానిక శాసనసభ్యుడు కానీ ఎందుకు చేస్తున్నారు? మిడ్ డే మీల్స్ వండేటువంటి ఆయాన్ని ఉపయోగించి తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ పిల్లలున్న ఇళ్లకు పంపించి టీచర్స్ ఉద్యోగాలు పోతాయని రకరకాల సమాచారం ఇచ్చి, వివక్ష జరగలేదని పేపర్ మీద రాసి వాళ్ళకేమో తప్పుడు సమాచారం ఇచ్చి ఎందుకు సంతకాలు పెట్టించారు? ఎవరిది రాజకీయం చేస్తున్నది? ఐఎమ్ క్వశ్చనింగ్ ది హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మిస్టర్ లోకేష్. ఒక టీచర్ జాతి వివక్షని, ఒక కులం, కాస్ట్ డిస్క్రిమినేషన్తో, కులం పేరుతో మాట్లాడితే ఈజ్ ఇట్ నాట్ అన్ అట్రాసిటీ? వెన్ హీ హెస్ కమిటెడ్ అన్ అట్రాసిటీ, he is a criminal. When a crime is committed, will the transfer suffice for the action? Mr. Lokesh, I am questioning you. Will it suffice? Mere transfer will suffice. Caste discrimination తో జాతి వివక్ష అని మాట్లాడినటువంటి టీచరు ఒక అట్రాసిటీ కమిట్ చేశారు. అలాంటి వ్యక్తి మీద ప్రివెన్షన్ ఆఫ్ SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలి, కేసు బుక్ చేయాలి. అలాంటిది ఏమి లేదు.
జస్ట్ ట్రాన్స్ఫర్ చేశామని చెప్తున్నారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను, మీరు తప్పు చేసిన వాళ్ళకి ఏ రకమైనటువంటి శిక్ష పడే చర్యలు తీసుకోరా? ఎక్స్-ఎమ్మెల్యే వంశీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అది నిజామాబాద్లో జనాలకు తెలియాలి. కానీ ఏడుగురాలపల్లిలో కానీ, మల్లాంలో కానీ, పిఠాపురం కాన్స్టిట్యున్సీ అయిన కొత్తపల్లి ఎండపల్లిలో కానీ క్లియర్ గా అట్రాసిటీస్ జరిగాయి, జాతి వివక్ష జరిగింది, బహిష్కరణ జరిగింది, కాస్ట్ పేరు చెప్పి మాట్లాడారు. వాళ్ళెవరి మీద ఒక్క కేసు కూడా మీరు ఎందుకు బుక్ చేయలేదు? ఎందుకు ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద ఎలాంటి చర్యలు తీసుకోలేదు? గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆ నియోజకవర్గ శాసనసభ్యులు కదా, కనీసం మీరెందుకు ఇలాంటివి పునరావృతం కాకుండా మీ వైపు నుంచి ఎలాంటి చర్యలు ఒక ప్రజాప్రతినిధిగా తీసుకోలేదు? మీరు గాని, మీ ముఖ్యమంత్రి గాని, మీ ముఖ్యమైన మంత్రి లోకేష్ గాని ఏనాడైనా అట్రాసిటీ జరిగిన దగ్గర ఎవరైతే కమిట్ చేశారో వాళ్ళపై చర్యలు తీసుకోవడం కానీ, కేసెస్ పెట్టడం కానీ, ఇలాంటివి పునరావృతం కాకూడదు అనేటువంటి సందేశం ఇవ్వటం కానీ ఎప్పుడు చేయలేదు మీరు. అందుకే మళ్ళీ జరుగుతున్నాయి. మనం మనుషులందరూ సమానత్వంతో జీవించాలి అన్న సందేశం ఇస్తూ తప్పు చేసినటువంటి వాళ్ళపై, నిందితులపై, నేరారోపణ జరిగినటువంటి వాళ్ళపై చర్యలు మీరు తీసుకోవడం లేదు. కాబట్టే మళ్ళీ ఇవి పునరావృతం అవుతున్నాయి. మీరు ఎవరి పక్షాన ఉన్నారు? పెత్తందారుల పక్షాన ఉన్నారా? పేదల పక్షాన ఉన్నారా? బలవంతుల పక్షాన ఉన్నారా? బలహీనుల పక్షాన ఉన్నారా? మీరు బలహీనుల పక్షాన ఉండుంటే, బాధితుల పక్షాన ఉండుంటే మళ్ళీ ఎందుకు జరుగుతాయి? ఎన్నికల ముందేమో పేదల కోసం ఉన్నాం, బలహీనుల కోసం ఉన్నాం, బడుగుల కోసం ఉన్నాం, మీ ఓట్లు వేయండి నెంబర్స్ కోసం మాట్లాడతారు. ఎన్నికలై ఓట్లు వేయించుకుని మీకు అధికారం వచ్చిన తర్వాత మీరు పెత్తందారులకు కొమ్ము కాస్తున్నారు. కేవలం మీ కమ్యూనిటీస్ అనో, లేకపోతే మీకోసం పని చేశారనో, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టారనో వాళ్ళ వైపు నిలబడుతున్నారు తప్ప అన్యాయం జరిగినటువంటి వాళ్ళ వైపు మీరు నిలబడటం లేదు, న్యాయం వైపు మీరు నిలబడటం లేదు. అందుకే ఈ రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది, జాతి వివక్ష జరుగుతుంది, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆపలేకపోతున్నారు. దిగిపోండి. మీకు చేత కావటం లేదు. మీకు కేవలం అధికారం మాత్రమే కావాలి, అంతేగాని ప్రజల సంక్షేమం కాదు, పేదలకు కావలసినటువంటి విముక్తి కాదు.